నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలలో వంశాన్ని బట్టి యూదులైన అన్యజనులైన విశ్వసించిన వారంతా అబ్రహాముకు ఆధ్యాత్మికంగా కుమారులు కుమార్తెలు. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడం అనే మాదిరిని ఆదికాండం 12:3లో దేవుడు అతనితో చేసిన నిబంధన వాగ్దానంతో కలుపుతూ ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆ ఆశీర్వాదం యేసు సువార్త ద్వారా సమస్త జాతులకు అందుబాటులో ఉంది. అదేంటి అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం. ఈ తరానికి ఈ ఆశీర్వాదం యేసు సువార్త ద్వారా సమస్త జాతులకు అందుబాటులో ఉంది. అబ్రహాముకు చేసిన వాగ్దానం దీనిని ముందుగానే వెల్లడి చేసింది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-17 వచనాలలో సున్నతి అనేది ఒక గుర్తు లేదా ముద్ర. అది ఒక వ్యక్తిని ఇశ్రాయేలు జాతిలో భాగంగా గుర్తించింది. అది ఒక వ్యక్తి తన విశ్వాసము ద్వారా పొందిన నీతికి ముద్ర కూడా. అబ్రహాము సున్నతి పొందిన సమయం అతడు విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడడానికి మాదిరిగా సున్నతి పొందినటువంటి యూదులకు, సున్నతి పొందని అన్యజనులకు ఆధ్యాత్మిక తండ్రిగా ఉండేలా చేసింది. అబ్రహాము హెబ్రీయుల జాతికి భౌతికంగా తండ్రి, కానీ అతని గొప్ప వారసత్వం అతని విశ్వాసపు మాదిరే. ధర్మశాస్త్రం విధేయతను, ఆచరణను కోరింది. దానిని అతిక్రమిస్తే ఉగ్రతే. దేవుని వాగ్దానం కృప వలనైనది. అబ్రహాముకు అతని సంతానానికి ఇచ్చినటువంటి వాగ్దానం విశ్వాసము వలనైన నీతి మామూలుగానే ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రం వలన కాదు. దేవుని వాగ్దానం విశ్వాసమూలమైనది కాబట్టి విశ్వసించే వారందరికీ అది ఒక హామీగా ఉంది. దానిని నిశ్చయం చేసుకోవడానికి దేవుడిచ్చిన వాగ్దానం కృపను అనుసరించినదై ఉంది. అనేక జనములకు తండ్రి అవుతాడని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము శూన్యము నుండి సమస్తమును చేసి మృతులను సజీవులుగా చేయగల దేవుని యందు విశ్వాసముంచి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. ఈనాటి విశ్వాసులు అటువంటి విశ్వాస సంబంధులుగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. ఆమేన్.